సర్ప్రైజ్ నందిని. కమ్ పద రా. అబ్బా ఎక్కడికి తీసుకొచ్చావు? కంగారు పడుకు నందిని, చెప్తాను కదా. వావ్, వాట్ ఎ బ్యూటిఫుల్ ప్లేస్. ఈ ప్లేస్ నాకు చాలా నచ్చింది. కదా, ఇలా ఎప్పుడు వచ్చింది లేదు, ఇదే ఫస్ట్ టైం. అన్నిటికీ ఒక ఫస్ట్ టైం ఉంటుంది కదా. వీళ్ళు ఏ తుప్పల్లో ఉన్నారో ఏంటో. ఎక్కడున్నారబ్బా? కనపడరా వీళ్ళు? రే రే అక్కడ ఉన్నారా? 1 సెకండ్ నందిని. ఆ రోజు హాస్పిటల్లో నీ తల్లోంచి పడిన రోజా పువ్వు, నీ పెన్ను, నువ్వు తాగిన నందిని ఫ్లేవర్డ్ మిల్క్, నీ కర్చీఫ్. అమ్మని చూసారా? ఇన్ని రోజులు ఈ పువ్వు ఫ్రిడ్జ్లోనే పెట్టాను. మన పెళ్ళి అయ్యేంత వరకు ఫ్రిడ్జ్లోనే ఉంచుతా. ఆ తర్వాత అప్పుడు మా ఇంటికి ఈ రోజు వస్తుంది, ఇంకా ఈ రోజుతో పని లేదు. రే, వీడి దగ్గర చాలా విషయం ఉందిరా. అదే ఉంది ఆడి దగ్గర. నందిని, స్ట్రైట్గా మాట అడుగుతా, నేనంటే నీకు ఇష్టమేనా? నాకు క్లోజ్గా ఉన్న వాళ్ళు నన్ను నందు అని పిలుస్తారు. ఓ సరే నందు, నేనంటే నీకు ఇష్టమేనా? ఇష్టం లేకుండానే ఇంత దూరం వస్తానా? కానీ నీతో ఉంటారు చూడు నీ ఫ్రెండ్స్, వాళ్ళంటే నాకు అస్సలు నచ్చదు. వాళ్ళతో నువ్వు తిరక్కు, వాళ్ళు నేను పాడు చేస్తారు. వాడిని మనం పాడు చేస్తున్నామంట. ఈ మహాతల్లి సర్టిఫికెట్ ఇస్తుంది. రే, వచ్చిన సెకండ్ డేనే ఎలా కట్ చేస్తుందో చూడరా. అమ్మాయిలు కటింగ్లో స్పెషలిస్టులు రా. ఇదేరా అమ్మాయిల బుద్ధి. అమ్మాయిలు చాలా డేంజర్ రా బాబు. అవునరా. వాళ్ళ గురించి ఏం చెప్పమంటావు నందు? చదువుకోండ్రా అంటే మాట వినరు. కాలేజ్ ఫీజు కూడా కట్టకుండా సినిమాకి వెళ్దాం అంటాడు ఆ శ్యామ్ గాడు. నేను కష్టపడి చదువుకుంటుంటే నువ్వు డాక్టర్ అవుతావా, కలెక్టర్ అవుతావా అంటాడు ఆ వెంకీగాడు. చూడు, ఇప్పుడు మన గురించారా చూడు. ఆ భారత్ గణ్ణి అయితే పాపం వాళ్ళ అన్న టాయిలెట్ కడగడానికి కూడా పనికిరావని అంటాడు. స్వాతి, వాళ్ళని ఎన్ని రోజుల నుంచి ఫాలో అవుతున్నారు? 1 వీక్ నుంచి బావా. సరే చూద్దాం. బావా, ఏంటి? వాళ్ళని కొడతావా? ముందు వాళ్ళని చూపించు, తర్వాత చెప్తా వాళ్ళ సంగతి. సరే, వాళ్ళు కనిపిస్తే ఫోన్ చేయి. సరే బావా, అలాగే బావా. ఓకే. రేయ్, ఏమైందిరా వాడికి? ఎప్పుడు ఫోన్ చేసినా స్విచ్ ఆఫ్ అని వస్తుంది. రేయ్, నువ్వు చెయ్యి. బ్యాలెన్స్ లేదురా. రే, వాడు క్లాస్లో ఉన్నాడు రా, చెప్పకన్నాడు. వాడికి అంత సీన్ ఉందా? చెప్తా, పదండ్రా. వచ్చాడు, పద. 1 + 2 3 = 1. ఏంట్రా, ఏమైందిరా నీకు? రే, నేను బాగా చదివి మంచి మార్కులు తెచ్చుకొని అమెరికా వెళ్ళిపోతారా? ఏం మాట్లాడుతున్నావురా? నువ్వు బాగా చదువుకుంటావా, బాగా మార్క్స్ తెచ్చుకుంటావా, అమెరికా వెళ్తావా? వెళ్ళిపోతా. ఇలాంటి దిక్కుమాలి అడ్వైస్ ఇచ్చిన ఆ మెంటల్ గా మా నాన్న. సరేరా, పద. మీ నాన్ననే అడుగుతా. వద్దురా, మళ్ళీ అడిగితే చెప్పడు. ప్లీజ్ రా, వద్దురా. మా నాన్న లేడరా ఇంట్లో. మా నాన్న ఊరెళ్ళారా? రాడ్రా, మళ్ళీ రాడ్రా. రే ప్లీజ్ రా, రే నా మాట్లాడరా, వద్దురా. రే ప్లీజ్ రా, ప్లీజ్. అమ్మా అమ్మా, అరే అరే వద్దురా. అబ్బా అబ్బా, అరే. ఏంటి, బాగా చదువుకుంటాడా? మంచి మార్కులు తెచ్చుకుంటాడా? అమెరికా వెళ్తాడా? అవునా అంకుల్? ఈ పరిస్థితిలో శ్యామ్ మనకు దగ్గర. వాడు రోజు రోజుకి రాంగ్ ట్రాక్
ట్రాక్ లో వెళ్తున్నాడు. వాణ్ణి రైట్ ట్రాక్ లో ఎలా పెట్టాలో నాకు బాగా తెలుసు. ఏడివాడు పదా. మా నాన్న ఏమన్నాడు, చాలా మంచోడు. దా నాన్న, వచ్చావా? బాగా బాగా చదువుకుంటావా, మంచి మంచి మార్కులు తెచ్చుకుంటావా, అమెరికా వెళ్తావరా? అమెరికా? ఓరే నాన్న, నీకోసం 30 సంవత్సరాలు కష్టపడి ఇదిగో ఈ మిల్లును కాపాడుకుంటూ వస్తున్నానరా. అలాంటిది ఇవన్నీ వదిలేసి నువ్వు అమెరికా వెళ్తావరా? నీ అబ్బా. ఈ రోజు నుంచి ఒక విషయం బాగా గుర్తుపెట్టుకో. డిగ్రీ పూర్తవగానే ఈ మిల్లు నువ్వే చూసుకోవాలి. ఇది నీకోసమే. బాగా చదవాలి, అమెరికా వెళ్ళాలి అని అన్నావా చంపేస్తా. బాబు అజయ్ చెప్పినట్టు విను, జీవితంలో బాగుపడతావు. అర్థమైందా? అర్థమైందా? నువ్వు వెళ్ళిపోయి ఇంకా. అంకుల్, సినిమాకి రారా అంటే రాను అంటున్నాడు. అడిగితే డబ్బులేమంటున్నాడు. అంటాడు అమెరికా వెళ్ళే ప్లాన్ కదా. మొన్న ఇచ్చిన 1000 రూపాయలు ఏం చేసావురా? అది 1000 రూపాయలా? 1000 రూపాయలా? అది తీయండి. 5000 తీయండి. ఇదిగో అజయ్, 500 రూపాయలు. సరే అంకుల్, జాగ్రత్తగా ఖర్చు పెట్టు. ఓకే. బోర్డు 500. ఏంట్రా మీ నాన్న ఇంత పిసినారుగా ఉన్నాడు? రే, ఆ 1000 రూపాయలు ఏం చేసావురా? ఆ 1000 రూపాయలు ఏం చేసావు? ఏం చేసావురా? అది స్వాతిరా, నా ప్రాణం రా. గిఫ్ట్ కొన్నాన్రా. స్వాతి ఎవరు? హాయ్ స్వాతి, ఇవాళ బర్త్డే అంట కదా? అదే మీ కుక్క పిల్లది. అందుకే గిఫ్ట్ తీసుకొచ్చా. ఏం గిఫ్ట్? నీకు చాలా ఇష్టమైంది, చూస్తే సిగ్గుపడతావు. అయితే ఓపెన్ చేయి. ఏ సిగ్గుపడుతున్నావు? నీకు నచ్చుతుంది. ఐ నో యు లైక్ ఇట్. నువ్వు కొనిచ్చి చూద్దాం. లిల్లే కొట్టిల్లా. వీడేంటి సీరియస్ అయ్యాడు? రే శ్యామ్, నిన్నింత అవమానించిన స్వాతిని వదలనురా. ఆ స్వాతి చేతే నీకు ఐ లవ్ యూ చెప్పిస్తా. ఇది మీ నాన్న మీద ఒట్టు. నన్ను కొట్టి మా నాన్న మీద ఒట్టు అంటావేట్రా? నీ అబ్బా. ఏం చేస్తున్నాడు వీడు? అరే అజయ్, వద్దురా, వాళ్ళకి తెలిసి నన్ను చంపేస్తారా. రే శ్యామ్, ప్రేమించాక ప్రాణాలు లెక్క చేయకూడదురా. చూడు, ఎంజాయ్ చేయి. బాగుంది. సిగ్గుపడింది చాలు, ముందు స్వాతి నంబర్ ఇవ్వు. వాట్సాపా? వాట్సాపే. ఇదిగో. ఇప్పుడు చూడు, గబ్బు గబ్బు అయిపోతుంది. హలో. ఇదిగో చూడు స్వాతి, నువ్వు శ్యామ్ గురించి ఏమైనా అనుకుని ఉండొచ్చు, వాడిని చెప్పుతో కొట్టుండొచ్చు. వాడు సిగ్గులేని వాడు, బుద్ధి లేని వాడు, వేస్ట్ గాడు, అడ్డగాడిదా, దున్నపోతూ, మురిగిపోయిన పంది అని కూడా అనుకోవచ్చు. వాడు నల్ల పందే. కానీ శ్యామ్ నిన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నాడు. కాబట్టి రేపు దుర్గం చెరువుకి వచ్చాయి, వాడికి ఐ లవ్ యూ చెప్పాయి. లేకపోతే ఈ ఫోటో మా కాలేజ్ అందరికి పంపించేస్తా. తర్వాత నీ ఇష్టం. ఓకే, ఉంటా, బాయ్. అమ్ముడు ఎస్టు కుమ్ముడు, ఎస్టు కుమ్ముడు కుమ్ముడు. ఇప్పుడు వీడికి ఏం కావాలంట? వీడికి నేను ఐ లవ్ యూ చెప్పాలంట, లేకపోతే కాలేజ్లో అందరికీ ఫోటో పంపుతాడంట. అలాగని వీడు చెప్పాడా? లేదు, వాడు వేరే బ్లాక్ మెయిలర్. చిరంజీవి గొంతుతో మాట్లాడాడు. ఐ లవ్ యూ చెప్పమన్నాడు అంతేగా? పద. నందు వద్దే, నాకు భయంగా ఉంది. మనం వెళ్ళకపోతే నీ ఫోటో అందరికి షేర్ చేస్తాడు. అది ఓకేనా? వీళ్ళనేం చేయాలో నాకు
నాకు బాగా తెలుసు. రేషాం, ఇక్కడ నేను చెప్పినట్టు చెయ్యి. పిచ్చి పిచ్చి వేషాలు వేయకు. రే నువ్వు స్వాతితో ఐ లవ్ యూ చెప్పించాలు. ఈ జన్మలో నువ్వు ఎలా చెప్తే అలా చేస్తాం. గుడ్ పద. వెళ్ళిపోదాం నందు. ఇప్పుడు రాని వద్దే. వాడి సంగతి చెప్తా, నువ్వేం భయపడకు. ఓ షిట్, ఏంటి నందిని ఇక్కడికి వచ్చింది? బాబోయ్ బాబోయ్, ఏమైందిరా? నేను రాలేదు. అక్కడ ఎవరున్నారో చూసావా? ఎవరున్నారు? స్వాతి పక్కన ఎవరు అమ్మాయి ఉన్నట్టుంది. బాగా చూడు. వస్తారుగా, చూసుకుందాం. ఇప్పుడు నందిని నీతో నన్ను చూసిందా? నన్ను ముక్కలు ముక్కలుగా కట్ చేసి ఆ బిల్డింగ్ కి వేలాడి తీసి వెళ్ళిపోతుంది. బాబాయ్ నన్ను వదిలే బాబాయ్, నన్ను వదిలే. నీ లవ్కోదండం నీకోదండం, నన్ను వదిలే బాబాయ్. చంపేరా నన్ను, చంపేసి వెళ్ళిపో. నువ్వేదో హెల్ప్ చేస్తావని కొత్త చెట్టు కొని మరీ వేసుకొని వచ్చాను రా. ఇప్పుడు నువ్వే వదిలేసి వెళ్ళిపోతే నా బ్రతుకు ఏమైపోతుందిరా? అబ్బా అక్కడ నందురా, ఇక్కడ శ్యామ్, గన్ శ్యామ్. ఏమవుతుంది అంటే వీడు వెళ్ళిపోతే ఇంకా టాంగ్ వండుకో, లేకపోతే సాగదుకో వెళ్ళి పడిపోవాలి. అంతే, ఇంకా ఏం చేయలేదు. రే శ్యామ్, నీ షర్ట్ ఇవ్వరా. తీసుకో, ఇంక నాకెందుకు, తీసుకో, నువ్వే తీసుకో. రే ప్యాంట్ ఇవ్వరా. ఇవ్వను. ఎందుకు? సిగ్గా? చెడ్డీ లేదు. చెడ్డీ లేకుండా ఇందూరం వచ్చావా? చెడ్డీ లేకుండా కాశ్మీర్కి వెళ్ళా. యాదవా.